జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. 2025 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. కాస్త గురు భగవానుడు బాగలేడు, కాస్త శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి, నూతన గృహప్రవేశ అవకాశాలు ఉన్నాయి, అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు, దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు, ప్రశంసన కూడా పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త, వాదోపవాదాలకి దిగవద్దు, కొన్ని విషయాలు చూడనట్టు వదిలేసేయండి, ఇతరులకు మీ యొక్క దరికి చేరనీయద్దు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది. 1, 2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది. లోన్స్కి వెళ్ళడము, చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము, ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం, ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు. వివాహం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త, ఒకానొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతం. శనివారం చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి. అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూస్తారా, శనగల్ని నానబెట్టి ఒక 108ని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో మాలగా వెయ్యండి. ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు.